హాయ్ బ్రో. ఆయన ఏం బ్రో, నిన్న పిఠాపురంలో ఒక ఇష్యూ ఒకటి జరిగింది. ఒక వ్యక్తి చనిపోతే అదేదో అడిగినందుకు మొత్తం కాలనీని బహిష్కరించారు అని చెప్పేసాను. అసలు ఏంటి బ్రో, ఏం జరుగుతుంది? కాలనీ కాదు, యాక్చువల్లీ అక్కడ ఒక అబ్బాయి కరెంట్ షాక్ వల్ల చనిపోయాడు. దానికి నష్టపరిహారం అడిగారు వీళ్ళు. నష్టపరిహారం ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటారా అంటే అగ్నవర్ణాలు వీళ్ళు మాల వాళ్ళు, వీళ్ళు కులం తక్కువ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఒక టీ కోట దగ్గరికి వెళ్ళేసి ఒక పెద్ద అయిన మార్నింగ్ టీ కోట దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టు ఒక పెద్ద అయిన మార్నింగ్ టీ కోట దగ్గరికి వెళ్ళి టీ తాగడానికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటారు అంటే వాళ్ళ ఊరు పెద్దలు వాళ్ళకు టీ పోయకండి, పాలు అమ్మకండి, అసలు ఎవ్వరు దేని గురించి స్పందించకండి వాళ్ళకు అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ యాక్చువల్లీ ఇది ఏంటంటారంటే నార్మల్ సెక్షన్స్ వస్తాయి దీని కింద. ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పడతాయి ఇవి. ఒక మనిషిని కులం పేరు పెట్టి దూషించకూడదు, అది ఎవరైనా పర్లేదు. ఒక మనిషిని కులం పేరు పెట్టేసి నువ్వు తక్కువ వాడవు, నువ్వు ఎక్కువ వాడవు అని మనం భారత రాజ్యాంగము మనకు అన్ని సర్వ హక్కులు కల్పించింది ప్రతి మానవునికి. భారతదేశంలో నువ్వు ఎక్కడైనా జీవించే హక్కు, ఏ మతమైనా స్వీకరించే హక్కు నీకు భారత రాజ్యాంగం కల్పించినప్పుడు నువ్వు తక్కువ కులపోడివి కాబట్టి నువ్వు నష్టపరిహారం అని ఇచ్చావు కాబట్టి ఇవన్నీ ఒక సాటి మనుషులుగా మనం కూడా ఈ సమాజంలో సిగ్గుపడాలి. చెప్పండి బ్రో. అది మనము ఈ సభ్య సమాజంలో అటువంటి సమాజంలో బతుకుతున్నందుకు మనం అందరం సిగ్గుపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిగా చూడకుండా ఆ కులం పేరు పెట్టి దూషించేసి అలా చేయడము హేయమైన చర్య. ఇది చాలా ఈ రోజుల్లో ఇలాంటి అసలు అంటే మర్చిపోయి కలిసిపోతాం ఇది మనము నాగరికంలో బతికినట్లు లేదా అనాగరికంలో బతికినట్లు ఉన్నది మనసులో. వాళ్ళు ఎవరైతే అట్లా అన్నారో వాళ్ళు మన నాగరికలు కాదు, వాళ్ళు అనాగరికులు అంటారు. అంటే అది చదువుకున్న మూర్ఖులు అంటారు. అది చదువుకున్నారో చదువుకోరో నాకైతే తెలియదు, కానీ ఒక చదువుకున్నాడు ఒక మనిషికి ఆలోచించేటోడు అయితే అటువంటి మాటలు మాట్లాడాడు, అటువంటి చర్యలు చేయడు. వాడు మనిషి లేకపోతే దున్నపోతా నాకు అర్థమైతే లేదు. అట్లా చేశారు. అట్లా ఒక మనిషిని దూరంగా ఉండు నువ్వు మాలవాడివాది అని చెప్పేసి ఎవరైతే ఉంది ఇప్పుడు వాడు తినే తిండి ఎవడు వండించాడో తెలుసా? ఎవడో వండించింది. కరెన్సీ నోటు ఎవరో తయారు చేసింది. అవన్నీ కులం పట్టుకొని ఉంటారు వీళ్ళందరూ. మామూలుగా ఇప్పుడు ఒక సంస్థలో ఏదైనా ప్రమాదం జరిగి ఒక పనిలో ఎవరైనా పనికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రమాదం జరిగి వ్యక్తికి అని చనిపోవడం అని జరిగితే అక్కడ నుంచి ఆశిస్తారు ఎవరు, ఎక్కడైనా రొటీన్ గా జరిగేదే. వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు, వీళ్ళు ఇవ్వడంలో తప్పు లేదు. ఎందుకు మరి ఈ మీరు వాళ్ళని అట్లా బహిష్కరించేసి టీ పోయకుండా చిన్న పిల్లోడు ఎవరో వాడు పాల ప్యాకెట్కి వెళ్ళాడంట. ఒక కొట్టు దగ్గర పాల ప్యాకెట్కి వెళ్తే అబ్బాయిని పాల ప్యాకెట్ ఇవ్వలేదట. అంటే ఆ అబ్బాయి మనసులో ఇప్పుడు బీజం నాటేశారు. ఆల్రెడీ ఇంటి దగ్గర పోసేవాళ్ళు ఒక బీజం నాటేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి మనసులో ఏదో చెడు అభిప్రాయం ఆ అబ్బాయికి వచ్చేసింది. ఓహో నన్ను దూరంగా పెట్టారు అని చెప్పేసి. అటువంటి ఏందంటారంటే ఇప్పుడు ఆ చిన్న కుర్రోడు ఎంత మనసు గాయపరిచి ఉంటది. అవన్నీ కరెక్ట్ కాదు. ఇది ఏంటంటారంటే ప్రభుత్వం ఎమ్మటే స్పందించేసి ఎవరెవరైతున్నారో వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఇది వర్తిస్తుంది కాబట్టి కంపల్సరీ నాన్ బెయిలబుల్ సెక్షన్ వేసేసి వాళ్ళకి తగిన శాస్తి జరగాలి. అయితే బ్రో ఇప్పుడు అది ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక పదవి హోదాను కల్పించిన పిఠాపురం ఏరియాలో సంబంధించింది. ఇక్కడ డిప్యూటీ సీఎం అంటే నేను అనేది డిప్యూటీ సీఎం గురించి కాదు, రాజమండ్రికి అతి చేరువలో ఉన్న సిటీ, అంటే ఎక్కడో ఇసిరేసిన ఏరియానో లేకపోతే అట్లాంటి చివర ఊర్లు కాదు. సో ఎందుకు ఇలాంటి మెయిన్ అంటే అప్డేట్ డెవలప్ అయిన ఏరియాలోనే ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఇదే. కులాలు లేని రాజకీయం, మతాలు లేని రాజకీయం. ఆయన నేను రెల్లి కులం అంటున్నాడు, నేను రెల్లి కులం స్వీకరిస్తాను అంటారంటే అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ఇదో ఈ సొంటి ఇట్లా కానీ కంపల్సరీ వ్యతిరేకమే. ఆయననే ఒప్పుకున్నాడు నేను రెల్లి కులం స్వీకరిస్తాను, ఆయననే ఒప్పుకున్నాడు. ఇప్పుడు చేసేది ఏంటంటారంటే ఇప్పుడు వచ్చి 10 నెలలు అవుతుంది. ఇటువంటి ఇన్సిడెంట్లు ఫస్ట్ టైం జరిగింది. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు ఎలా స్పందిస్తారు అనేది అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్య ఉంటుందని చెప్పేసి తర్వాత మనము దాన్ని చూడాలి. అంతేగాని ఇప్పుడు జరిగిన ఎమ్మటే అక్కడ పోలీసు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి సిఐ గారికి ఎవరికో కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళు దాన్ని బట్టేసి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది మనం ఫర్దర్గా చూడాలి. కాకపోతే అలా జరగడం చాలా హేయమైన చర్య, అలా జరగకూడదు. అంటే ఒకవేళ శిక్ష పడితే ఆ పర్టికులర్ వ్యక్తులకు పడుతుంది అంటారా, మొత్తం ఊరికే పడుతుంది? ఊరికని కాదు, ఊర్లో ఎవరైతే పెద్దలు వీళ్ళను ఎవరైతే పర్టికులర్ గా ఇట్లా మీరు ఇలా ఉండండి అని ఎవరైతే చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టారో అక్కడ ఉన్న ఊరు వాళ్ళని మిగతా ఊరు వాళ్ళను
వాళ్ళకు పడుతుంది కానీ పెద్దలు. ఇప్పుడు ఇక వాళ్ళు విడకుండా కూడా వాళ్ళకు కూడా అట్లనే చేస్తారని భయం ఉంటుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఎవరైతే పెద్దలు ఉండి కూడా అట్లా చేయించారో వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడాలి, 100% శిక్ష పడాలి. మళ్ళా ఇట్లాంటివి జరగకుండా గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఇది తీసుకోవాలి. నేనేం చెప్తున్నాను, ఒక ఎస్సీ ఎట్రీ ఆస్ట్రాసిటీ కింద ఇది నాన్ అవైలబుల్ కేసు కిందకి వస్తుంది. కంపల్సరీ అదే వేయాలి. వేసేసి ఇంకో ఇటువంటి తప్పులు ఇంకా ఎవరు చేయకుండా ఇంకా ఏదన్నా సెక్షన్స్ యాడ్ చేసి కూడా ఈ వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి మనం ఒక చిన్న కుర్రోడు పాపం ఆయనకేం తెలియదు, వెళ్ళాడు టీ పాల ప్యాకెట్కి వెళ్ళాడు, నువ్వు ఇట్లా కాబట్టి నువ్వు రాకూడదు ఈ క్యాస్ట్ కాబట్టి అనడం, అది ఎంత వరకు అది చెప్పండి, అది ఎంత బాధ ఉన్నాడు అది పిల్లలకి. అది మళ్ళీ రిటర్న్ వస్తాయంటారంటే ఎందుకు ఎవరు పాల ప్యాకెట్ అంటారంటే మనం మీదంట కదా, అందు గురించి నాకు పాల ప్యాకెట్ ఇవ్వలేరు అంటారంటే అక్కడ ఎంత మనసు బాధపడి ఉంటుంది దానికి. సో ఇవి కరెక్ట్ కాదు. ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చదువుకుని ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడో చదువుకుని ఉండొచ్చు. సో అలా చేయడం తప్పు. మీరు కూడా సభ్య సమాజంలో తిరుగుతున్నారు, హోటల్కి వస్తారు, ఒక రూమ్కి వస్తారు, ఒక బస్సులో తిరుగుతారు, ఒక కార్లో తిరుగుతారు. ఇవన్నీ ఎవరెవరు తయారు చేసినారు, ఏ కాస్ట్ ఎవరు తయారు చేసినారో మీకు తెలుసా? అన్నీ పట్టించుకుంటారా? ఎందుకు అట్లా ఒక మనుషుల మధ్యలో విరగొట్టేసి ఇటువంటి చర్యలు చేయడం వల్ల మీరు బ్యాడ్ అయిపోవడం తప్పితే ఇక్కడ వాళ్ళకి ఏం ఉండదు. సో ఇదంతా కరెక్ట్ కాదు, ఇలాంటివి జరగకుండా ఉండాలి అలా కోరుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.